రైట్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి రజనీ కార్యాలయం వద్ద కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శ్యామల నగర్లో రజనీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం గుడపల్లి మండలంలో వైసీపీ నేతల దాడులకు దిగారు. ఓటమి తట్టుకోలేక వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. గుత్తర్లపల్లి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు యువరాజ్పై వైసీపీ కార్యకర్త అశోక్ రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉండగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల వారికి మాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఘర్షణలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. Hey, shut up.